Ganga Goya. Yeah, oi. Un eloto. Ganga Goya. Yeah, oi. Un eloto. Ganga Goya. Yeah, oi. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ఫిట్నెస్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండానే 100కు పైగా బస్సుల్లో జిల్లాలో రోడ్లపై తిరుగుతున్నాయి. ఏటా 15లోగా స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేయించాల్సి ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ వెన్నెల. జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ఫిట్నెస్ వ్యవహారం చాలా హాస్యాస్పదంగా మారుతుందని కూడా చెప్పొచ్చు. ఈ విద్యా సంవత్సరంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండానే 100కు పైగా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే ఏటా మే 15లోగానే ఈ యొక్క స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేయాల్సి ఉండగా కాగా గడువు దాటి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బస్సులకైతే సామర్థ్య పరీక్షలు చేయలేదని చెప్పొచ్చు. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై 2 వారాలు గడుస్తున్నా కూడా ఈ ఫిట్నెస్ లేని బస్సులపై ఆఫీసర్లు చర్యలు తీసుకోవట్లేదని చెప్పొచ్చు. అయితే రవాణా శాఖలో సిబ్బంది కొరత, అదేవిధంగా రోడ్లపై తనిఖీల డ్యూటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని రికార్డు వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే జిల్లాలో 568 స్కూల్ బస్సులకు గాను ఇప్పటి వరకు 460కి పైగా స్కూల్ బస్సులకైతే ఫిట్నెస్ టెస్ట్ చేయించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంకా 100కి పైగా బస్సుల్లో ఫిట్నెస్ పరీక్షలు అయితే జరపకుండానే రోజు 100 మంది స్టూడెంట్స్ తోటైతే ఈ యొక్క బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయని కూడా చెప్పొచ్చు. అయితే ఇంత అంటే 100కు పైగా బస్సులు తిరుగుతున్నట్టు కూడా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అయితే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని పేరెంట్స్ అయితే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సొంత జిల్లాలో స్కూల్ బస్సులకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని కూడా పేరెంట్స్ ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ యొక్క బస్సుల తనిఖీ సమయంలో ఈ యొక్క అంటే ఆఫీసర్లు అయితే ఈ బస్సుకు సంబంధించిన అన్ని విషయాలు అంటే ఇటు ఇంజన్ పొజిషన్ కానీ లేదు క్లచ్లు చివరికి టైర్లు అన్నిటికి సంబంధించి వీరైతే చెక్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ సమయంలో ప్రయాణాలకు అనుగుణంగా లేని బస్సులకు సర్టిఫికేట్ ఇవ్వకుండా తిప్పి పంపించే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ యొక్క ఖమ్మం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో సిబ్బంది కొరత, పని ఒత్తిడితో తూతూ మంత్రంగానే ఈ యొక్క తనిఖీలన్నీ కూడా సరిపెడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే స్కూల్ బస్సులలో ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, మిడిల్ ర్యాట్స్ అంటే లేకుండానే పాత బస్సులకు కొత్త రంగులు అద్ది ఈ యొక్క అంటే బస్సులను అయితే రోడ్ల మీదకి తీసుకొస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. ఈ విధంగా అంటే బస్సులకి ఫిట్నెస్ లేకపోయినా కూడా అంటే తెలుసున్న సమాచారం వరకు అంటే కొంత నగదు అయితే వాళ్ళకి ముట్ట చెప్పిన పరిస్థితులలో బస్సులను చూసి చూడనట్లు వదిలేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయని తెలుస్తుంది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ నవీన్.